భూమి మీదకి వచ్చాక ప్రతి ఒక్క దానికిను ఒక ఎక్స్పైరీ డేట్ అయితే ఉంటుంది. అది మనిషి అవ్వని అండ్ ఇంకొకటి ఏదైనా అవ్వని దానికంటూ ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఈరోజు మాతో పాటు ఉన్న 15 ఏండ్లు అంటే దగ్గర దగ్గర 15 ఇయర్స్ అనుకోండి, 15 ఇయర్స్ ఉన్న మా కారు ఇప్పుడు ఫైనల్గా వచ్చేసింది. దీనికంటూ ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది, పంపించేయాలి. పంపించే ముందుగా మనకు అప్పుడు ఆ టైముల్లో ఈ కారు గురించి స్పెక్స్ అనేది తెలియవు కదా. సో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇగో పేరుకి చావర్లెట్, ఈ చావర్లెట్ ఓనరు మా నాన్న. 15 ఏండ్లు ఒక కార్ని, ఒక వెహికల్ని మనం ఇంత మెయింటైన్ చేయాలంటే మాత్రం చాలా కష్టమే, అది నాకు తెలుసు. కానీ ఈ రోజుల్లో కూడా ఇలాగే ఉండాలని అయితే నేను కోరుకుంటాను. కొంతమంది లక్షలు కోట్లు పెట్టి మరీ వెహికల్స్ కొంటుంటారు. ఇందులో మా నాన్న డ్రైవ్ చేసిండేది నాకు తెలిసినంత వరకు 5 ఏండ్లే డ్రైవ్ చేసిండేది. మిగతా 10 ఏండ్లు నేను డ్రైవ్ చేసా. ఆ 10 ఏండ్లలో కూడా ఒక 2 ఇయర్స్ గ్యాప్ అయితే ఉంది. ఆ 2 ఇయర్స్ మూలకేసేసాడు. ఈ కార్ని అయితే చాలా మూలకేసేసాడు. పూర్తిగా గాలిపోయి అన్నీ పోయి అయినా కూడా మంచిగా పనిచేసింది, ఏ మెకానిక్ లేకోకుండా. ఇలాంటి కార్ మళ్ళీ వస్తుందో రాదో అయితే మాకు తెలీదు లైఫ్లో, కానీ రావాలని అయితే కోరుకుంటున్నా. 15 ఏండ్ల నుంచి కాపాడుకుంటూ వచ్చిన ఒక కారు ఇదే. దీని పేరే చావర్లెట్ స్పార్క్. ఇప్పుడైతే ఆ బ్లూటూత్, ఈ బ్లూటూత్, అడాస్, ఈడాస్ అని చాలా ఉండేటివి. సో అప్పట్లో ఇవన్నీ ఏవి లేకోకుండా ఈవెన్ ఎయిర్ బ్యాగ్స్ కూడా, చచ్చిపోతామో బతుకుతామో కూడా తెలియని రేంజ్ అప్పట్లో. దీనికంటూ ఒక ఎయిర్ బ్యాగ్ లేదు, ఏవి అడాస్, ఈడాస్, బ్యాక్ కెమెరా, రేర్ కెమెరా, ఫ్రంట్ కెమెరా అని అంటారు కదా, అవి ఏవి ఉండేటివి కాదు. మీ అందరికీ ఇప్పుడు నేను చూపిస్తా. ముందుగా డాష్ బోర్డ్ అయితే చూపిస్తా. డాష్ బోర్డ్ చూసి షాక్ అవ్వకండి, ఇది చాలా 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 రేర్ కన్నా రేరెస్ట్. ఇదే మన కార్కి డాష్ బోర్డ్. డిజిటల్ మీటర్ కూడా కాదు, ఈ నార్మల్ మీటరే. ఇవేంటి రౌండ్లు అనుకుంటున్నారా, ఇవి ఏసీ. అప్పట్లో ఇలా వచ్చేటివి, మరి ఇప్పుడు కూడా అలాగే వస్తున్నాయి. అండ్ స్టీరింగ్ చూసారా, స్టీరింగ్కి పెద్ద ఆప్షన్స్ ఏం లేవు. అప్పట్లో బేసిక్ అయినా, అప్పట్లో టాప్ ఎండ్ అయినా కూడా సేమ్ ఇంతే వచ్చేది. ఈ టీవీ అని అంటారా, ఇది రీసెంట్గా నేను అంటే ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ నేను పెట్టించుకున్నాను, అంతకు ముందు ఉండేది కాదు. మనకి ఇది 5 గేర్తో వస్తుంది ఒకటి. ఇంకా మీకు తెలిసిందే కదా రివర్సు ఇది. అండ్ ఇంకొకటి 12 వాట్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అండ్ కప్ హోల్డర్స్, ఇది మనకి ఏదైనా సెల్ కానీ ఏదైనా ఉంటే అది పెట్టేసుకోవడానికి. ఇంత గలీజ్గా ఉంది ఏంటి అని అనుకోద్దండి, ఇప్పుడే తీసాను చాలా రోజుల నుంచి. అండ్ ఇంకొకటి తెలిసిండేదే కదా, అది నాకు పేరు తెలియదు అంతగా, అంటే నేను పెద్ద కార్ ఎక్స్పర్ట్ అయితే కాదు. అండ్ సీట్స్ వైజ్కి వస్తే ఈ సీట్స్ మనం వేయించుకున్నట్టువే దగ్గర దగ్గర 15 ఇయర్స్. అంటే బండి కొన్నప్పటి నుంచి మనం ఏమైనా చేయించామంటే అదిగో ఇదొక్కటే మనం ఎక్స్ట్రాగా మనం చేయించినాము. దీంతో పాటు ఈ వెనకల బ్యాక్ కెమెరా కూడా వస్తుంది మనకు. బ్యాక్ కెమెరా ఇదిగో, ఇది ఆ టీవీ బిగించుకున్నందుకు ఆ కెమెరా కూడా ఇస్తాడు. నాకు తెలియదు అంతగా సెన్సార్లు గిన్సార్లు అనేవి మనకు తెలియవు. సో అప్పట్లో మా నాన్న 15 ఏళ్ళ కింద కొన్నాడు ఈ కారు. ఈ రోజుకైతే వెళ్ళిపోబోతుంది, అంటే స్క్రాప్కి వెళ్ళిపోబోతుంది. అంటే ఎక్కువ రోజులు పెట్టుకోకూడదు కదా, కేసు అవుతుందంట ఆర్టీఓ ప్రకారంగా కూడా. సో అందుకనే ఇంకా ఇది ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ కొత్త కారు ఏ కారు కొందాము అనేది అది కూడా చూద్దాం. ఓవర్ వ్యూగా చూసుకుంటే ఇదిగో ఇదే కారు. ఇంత అంటే మరి హ్యాచ్ బ్యాక్ అంటాం కదా, అదే హ్యాచ్ బ్యాక్. మనకి ఇక్కడ 2 అయితే ఇచ్చాడు, ఒకటి పెట్రోల్కి కానీ ఫ్యూయల్ కానీ, ఇంకొకటి వెనకలే డిక్కీలో కూడా ఏముందో చూపిస్తాను. డిక్కీ స్పేషియస్ కూడా చూపిస్తా. ఈ కార్ వచ్చేసి ఓన్లీ పెట్రోల్ అయితే కాదు, పెట్రోల్తో పాటు మాకు ఎల్పిజి కూడా వచ్చింది. ఇదిగో స్టెప్ని. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు కింద అదిగో ఎల్పిజి. అప్పట్లోనే ఈ టెక్నాలజీ అయితే ఇచ్చాడు. అవును, మీకోసం రేర్ వ్యూ కూడా చూపిస్తాను. ఇది 3 సీటరు, మరి మధ్యలో అది హ్యాండ్ రెస్ట్, ఆర్మ్ రెస్ట్ అంటారు కదా, హార్మ్ రెస్ట్ అయితే లేదు, ఈ మోడల్కి రాలేదు. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి అప్పట్లోనే మంచి స్టైల్గా అయితే ఇచ్చాడు మనకి, లోపల బాడీ కానీ ఇది కానీ ఏమంటే మన ఇండియన్ కస్టమర్స్కి ఈ బండి నచ్చలేదు. ఎందుకంటారా,
ఎందుకంటే మంచి బిల్డ్ క్వాలిటీ ఉంది అనుకుంటుంటారు, కానీ ఆ కంపెనీ ఈ కంపెనీ బిల్డ్ క్వాలిటీ అని, దీనికి మించిన బిల్డ్ క్వాలిటీ అయితే లేదు. ఎందుకంటే మా నాన్న చాలాసార్లు సొట్టలు అయితే పెట్టాడు, చూసారా? ఇలాంటి సొట్టలు అయితే చాలా ఉన్నాయి, కానీ ఇంతవరకు పెద్దకు గుద్దినా కూడా సొట్టలు పడిందంటే అట్లున్నాయి, అంత బిల్డ్ క్వాలిటీ. ఇది కూడా చూడండి, కాంక్రీట్కి వెనకల పెద్ద పిల్లర్లు ఉంటాయి కదా, ఆ పిల్లర్లోకి వేసారు, అయినా కూడా మనకి అంత డ్యామేజ్ కూడా అవ్వాల. అది బిల్డ్ క్వాలిటీ అంటే. అయినా మన ఇండియన్ కస్టమర్స్ ఇలాంటి వెహికల్స్ని అయితే దాదాపు వరకు ఎంకరేజ్ చేయరు. ఇది ఫైనల్గా మన కారు గురించి మాట్లాడుకోవడం అంటే. పోతుంది ఫైనల్గా పంపించేస్తాను, ఎక్కువ రోజులు ఉండకూడదు కదా. ఏదైనా కూడా మనిషి అయినా కూడా ఒక ప్రోడక్ట్ అయినా కూడా దాని టైం అయినప్పుడు పంపించేసేయాల్సిందే. పంపించేసి ఇంకా కొత్త కార్కి ప్లాన్ అయితే చేద్దాం. ఇంకా సైనింగ్ ఆఫ్ చేసేస్తాను. ఇంకా బాయ్ బాయ్.